హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు దేని గురించి మాట్లాడుకుందాం అని అంటే ఏ డేట్ విత్ బాస్ సీజన్ 8 గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా 9 గురించి ఎప్పుడు రిలీజ్ అవబోతుంది, ఎపిసోడ్ 9 ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అన్న దాని గురించి మాట్లాడదాం. ఆ, చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలని అంటే లాస్ట్ వీడియోకి అయితే ఇంత బాగా వెబ్ సిరీస్ని లవ్ చేసే వాళ్ళు ఉన్నారా అని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మరి ఈ వీడియోకి కూడా సేమ్ అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ ఫర్ ద బ్యూటిఫుల్ థింగ్. ఏంటంటే లైక్స్ అయితే మాత్రం మామూలుగా లేవు, చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ మీకు ఇంకొక విషయం అడగాలి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చిందా, బాగుందా? లైక్ క్లౌడ్స్ అవన్నీ వెళ్తున్నట్టు ఆ బ్యాక్గ్రౌండ్ని మీరు మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్పి నేను అలాగా చేయడం అయితే జరిగింది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. 200% నచ్చింది అని అనుకుంటున్నా. అట్లీస్ట్ దానికోసమన్నా, వెబ్ సిరీస్ కోసం అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ గురించన్నా, ఆ క్లౌడ్స్ గురించన్నా, ఎంతమంది క్లౌడ్స్ని లవ్ చేస్తారో వాళ్ళందరూ లైక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా వెబ్ సిరీస్ని లవ్ చేసే వాళ్ళు ఏ డేట్ విత్ బాస్ సీజన్ 2 ఎపిసోడ్ 9 గురించి మోస్ట్గా వెయిట్ చేసే వాళ్ళు కూడా లైక్ చేయండి. అండ్ కామెంట్ బాక్స్ అనేది ఇప్పుడు మీకోసమే వెయిట్ చేస్తుంది. ఎవరన్నా ఏమైనా చెప్పాలని అనుకుంటే చెప్పొచ్చు. నేనైతే ఇప్పుడు వరకు చాలా అంటే చాలా తక్కువ మెసేజ్లనే చూసా, ఎక్కువ మెసేజ్లు అయితే కనపడలేదు. అండ్ వెబ్ సిరీస్ గురించి మేబీ ఏమీ లేవు అన్న థింగ్ అయితే కనబడుతుంది. అంతా వెబ్ సిరీస్ అయితే క్లియర్గా ఉంది. చెప్పాను కదా, వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుంటే వెబ్ సిరీస్ లోపల అసలు ఎపిసోడ్ 8 చెప్పానా లేదా అన్నది మీకు ఐడియా ఉండదు. ఒకసారి మళ్ళీ రికాల్ చేస్తా. ఎపిసోడ్ 8లో ఆల్రెడీ హీరోయిన్కి తన ఎవరైతే సంజయ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పంపించి ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అన్నది ఉంది కదా, అదైతే మాత్రం తెలుసు అని చెప్పాను కదా. అది కన్ఫర్మ్గా తెలుసు. ఎందుకంటే ఒక ఆఫీస్ని రన్ చేస్తున్నారు అని అంటే చాలా అంటే చాలా ఉంటాయి కాబట్టి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ రెండిటిని బాగా ఈజీగా కనిపెట్టేశారు. అండ్ మన హీరో గురించి మాట్లాడాలనంటే తెలిసిందే కదా పాపం. హీరోకి అన్ని లేట్‌గానే తెలుస్తాయి ఎప్పుడు. హీరోయిన్ తెలివైంది అండ్ హీరో కొంచెం తెలివి తక్కువోడు అన్నట్టుగా చూపిస్తున్నారు. అది కూడా బాగుంది. ఏందనంటే ఎలా ఉండకూడదు అన్నది మనం బాగా తెలుసుకుంటాం ఇలాంటి వెబ్ సిరీస్ చూడడం వల్ల నిజంగా. ఎందుకంటే డే టు డే లైఫ్‌లో చాలా అంటే చాలా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే చూస్తాం. యాజ్ ఏ ఒక మంచి లవర్‌గా మనం ఎలా ఉండొచ్చు, ఏం చేయొచ్చు అన్నది కూడా తెలుస్తది. యాజ్ ఏ హస్బెండ్‌గా కూడా కొన్ని కొన్ని విషయాలైతే ప్రతీదీ చెప్పకుండా ఉంటే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది కూడా ఈ వెబ్ సిరీస్‌లో అయితే క్లియర్‌గా మనకైతే అర్థమైంది. అండ్ ఇంకా వీడియోని ఇంకా మాట్లాడాలనంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ బర్త్‌డే రోజున ఆ డెకరేషన్ అయన్నీ ఒక కైండ్ ఆఫ్ క్యూట్‌నెస్‌గా ఉంది. అండ్ ఇంకొకటేంటంటే ఆడపిల్లలు ఏడిస్తే చూడలేం. నిజంగానే చూడలేం. మన ఇంట్లో ఆడపిల్ల ఏడిసినా, ఎవరు ఏడిసినా గానీ చాలా అంటే చాలా బాధేస్తది. కానీ స్టార్టింగ్‌లోనే చూసిన తర్వాత కొంచెం అయితే బాధేసింది. ఎందుకంటే అది న్యాచురల్‌గా ఉంది. న్యాచురల్ టీయర్స్ అవి. అది ఏమి అదర్ దెన్ దట్ అంటే గ్లిజరిన్ అయేమి వాడినయి కాదు. న్యాచురల్‌గా వచ్చినియే. ఏదనంటే వాయిస్‌లో బేస్ అనేది నీకు ఎప్పుడు ఏడ్చిన వాళ్ళకి వెంటనే చేంజ్ అనేది అవ్వడం అయితే ఉండదు. మనం ఎంత చేంజ్ చేయాలన్నా గానీ వాయిస్‌లో బేస్ అనేది సేమ్ అలాగే ఫీల్‌తో బాధపడుతూ ఉంటారు కదా, ఆ ఫీల్‌ని అదైతే మాత్రం కనపడింది. నాకైతే కనపడిందని అనుకుంటున్నా. మరి మీకు కూడా ఎంతమందికి కనపడిందో అన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఎపిసోడ్ నచ్చిందా అందరికి? ఎపిసోడ్ 8 నాకైతే బాగా నచ్చింది గైస్. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. కానీ కొన్ని దాంట్లో కూడా హీరోయిన్ నాకిలా తెలుసు అని చెప్తున్నప్పుడైతే మాత్రం ఇంకా బాగా నచ్చింది. ఏదంటే ముందుంది ముసలి పండగ అన్నట్టుగా చెప్పడం అనేది ఇంకా బాగా నచ్చింది. చూద్దాం ఎపిసోడ్ 8 చూసాం కదా, ఎక్కడి నుంచే ఎపిసోడ్ 8 నుంచే మొత్తం అంతా వెబ్ సీరీస్ అయితే స్టార్ట్ అవుతది. అసలు మెయిన్‌గా అసలు సంజయ్ ఏం చేయాలనుకుంటున్నాడు? అసలు ఏంటి పరిస్థితి? అన్నది మెయిన్‌గా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతది. చూద్దాం ఎలా ఉంటది? ఏంటి? అన్నది మనకైతే తెలీదు కాబట్టి విల్ కీప్ ఏ ఐ ఆన్ ఇట్. అండ్ హీరో గురించి మాట్లాడితే నిజంగా చాలామంది అబ్బాయిలు అలాగే అమాయకంగా ఉంటారా? అన్న క్వెషన్ అయితే వచ్చింది నాకైతే. దీంట్లో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అమ్మాయిలు దయచేసి మీరు నిజంగా అలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసారా లేదా అన్నది నా క్వెషను. మరి ఒకవేళ చూసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ చూద్దాం ఎవరి ఎక్స్‌ప్లనేషన్ బావుంది, ఏంటి, అసలు ఎవరు ఎలా అనుకుంటున్నారు అన్నది చూసి దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం. లాస్ట్ వీడియోలో అయితే చాలామంది అడిగింది ఏంటంటే కొంచెం వెబ్ సీరీస్ అయితే డిలే అయితే అయింది. చాలా అంటే చాలా నేనైతే అంటే బికాస్ ఆఫ్ ఏంటంటే మల్టిపుల్ షెడ్యూల్స్ ఇవన్నీ ఉండడం వల్ల చాలా అంటే చాలా అసలు ఇవ్వలేకపోయారు అవుట్‌పుట్ అనేది. అండ్ ఇంకోటేంటంటే మనకి ఎప్పటికప్పుడు తీస్తారని అనుకుంటాం మనం వెబ్ సీరీస్. వెంటనే తీసేస్తారు. ఆ వారంలో తీసేస్తారు. తర్వాత 1 డేలో ఎడిట్ చేసేస్తారు అన్నది ఉండదు గైస్. ఒకటే విషయం చెప్తున్నా. అది ఎప్పుడో తీసింది. ఓకేనా? ఒక 1 మంత్ బ్యాకో అవన్నీ తీసేసి దాన్ని ఏం చేస్తారనంటే క్లిప్స్‌గా కట్ చేసి వెబ్‌సైట్‌లో ఐ మీన్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తారు. అంతేగాని వెంటనే చేసేసి వెంటనే అప్‌లోడింగ్ అనేది ఏమి ఉండదు. థంబ్‌నెయిల్ మాత్రమే మనకు వెంటనే వేయడానికైతే ఉంటది.
ఇదైతే మాత్రం ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ వెబ్ సీరీస్ ఎలా వస్తది అన్నది తెలియకపోతే ఈ పాయింట్ అయితే తెలుసుకోండి. అండ్ ఇంకా వెబ్ సీరీస్ గురించి చెప్పాలనంటే ఆహ్, వాళ్ళిద్దరు ఐ మీన్ క్రియేట్ చేసిన ఒక స్పేస్ ఏదైతే ఉందో అదైతే మాత్రం బాగా నచ్చింది నాకైతే. అండ్ వాళ్ళ ఫ్రెండ్ తనకి అంతా తెలిసినా గానీ తెలీదనంటూ ఉంటూ తర్వాత ఒక మాట అంది చూసారా? అలాగే చాలామంది వుమెన్ అయితే ఉంటారు. అవన్నీ తెలిసినా గానీ మన నోటితో మనం చెప్పాలని అనుకుంటారు. లైక్ బాయ్సే మాట్లాడాలి అని చెప్పి చాలామందయితే అనుకుంటారు. ఈవెన్ మమ్మీ గానీ, ఎవరన్నా గానీ, వుమెన్ అన్నవాళ్ళు ఎవరన్నా గానీ సేమ్ కైండ్ ఆఫ్ మనం చెప్పామనంటే వాళ్ళు ఫస్ట్ మనమే చెప్పాలి గైస్. లైక్ నేనేం ఫీల్ అవుతాననంటే ఎవరో వచ్చి చెప్పడం కాదు. మనమే ముందుగా ఇనిషియేటివ్ తీసుకొని చెప్పేసామనుకో అది మంచైనా, చెడైనా గానీ రియాక్షన్ అనేది ఎలా ఉన్నా ఎందుకంటే రేపన్న రోజున బయటోళ్ళు ఎవరో వచ్చి చెప్పడం కన్నా ముందే మనం చెప్పేస్తే బెటర్ అని నేనైతే ఫీల్ అవుతా. అండ్ ఒకవేళ నేను అలాంటి తప్పులు చేస్తే మాత్రం కన్ఫర్మ్‌గా ముందైతే మాత్రం నేను చెప్తా. అది మంచిదో కాదో అన్నది మీరే చెప్పండి. ఓకేనా? అండ్ వెబ్ సీరీస్ చూస్తే కంపేర్ టు 7కి, 8కి 8 అయితే కొంచెం బావుంది. లాగ్ అయితే లేదు. అండ్ చాలా అంటే చాలా క్లియర్‌గా అయితే కొన్ని కొన్ని బాగా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాటలైతే ఉన్నాయి. బాగున్నది కూడా. అండ్ ఫ్రంట్ క్యారెక్టర్‌తో మనీ గురించి అట్ల గురించి అనంటే నిజంగా అంతే గైస్. మనం డిపెండెంట్ అందరి మీద డిపెండెంట్ ఉండాలి. ఉండకపోతే హ్యూమన్ బీయింగ్‌గా మనం బతకలేమని నేనైతే ఫీల్ అవుతా. అది కొంతమంది అనుకుంటారు పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయ్యి బతికేస్తున్నా అని అనుకుంటే అనుకోవచ్చు. తప్పేం లేదు. ఎవడిష్టం ఆడిది. ఎవడనుకున్నా అనుకోనిమనండి. మనమైతే ఎవరి మీద మన దగ్గర లోగా ఉన్నప్పుడు మనం మన ఇంట్లో వాళ్ళకి ఎలా అయితే చెప్తామో మన ఫీలింగ్‌ని సేమ్ ఇది కూడా అంతే. మన దగ్గర డబ్బులు లేనప్పుడు పక్కన వాళ్ళని అడగడంలో తప్పు లేదు. మన దగ్గర ఉన్నప్పుడో, లేదనంటే తర్వాత ఎప్పుడైనా ఇస్తామని ఒక నమ్మకం. మన మీద వాళ్ళకి ఉన్న నమ్మకంతో మనకైతే డబ్బులిస్తారు. ఇచ్చిన వాళ్ళకి మాత్రం మళ్ళీ తిరిగిచ్చేయడం అనేది సంస్కారం అని నేనైతే ఫీల్ అవుతా. అండ్ ఒకవేళ ఎవరన్నా ఈ వీడియో ఈ వీడియో విన్న తర్వాత ఏమన్నా గుర్తొస్తే మాత్రం ప్లీజ్ డూ ఆహ్, థింక్ మీరేదైతే మర్చిపోయారో అది చేసేయడానికైతే ట్రై చేయండి. అండ్ వెబ్ సీరీస్ గురించి డైరెక్ట్‌గా నేను ఈ 1, 2 ఇయన్నీ చెప్పడం లేదు. డైరెక్ట్‌గా ఫిఫ్త్ నుంచి అయితే చెప్తా. ఎపిసోడ్ 'ఏ డేట్ విత్ బాస్' సీజన్ 2 ఎపిసోడ్ 5 వచ్చేసి మనకి 19థ్ జూలైన అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 6 26థ్ జూలైన అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 7 2nd ఆగస్ట్‌న అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 8 11థ్ ఆగస్ట్‌న అయితే రిలీజ్ అయింది. అండ్ అది యాక్చువల్‌గా 9థ్‌లో రిలీజ్ అవ్వాల్సింది 11థ్ ఆగస్ట్‌కి వెళ్ళిపోయింది. సారీ దాని గురించి అయితే మాత్రం నేను చాలా బాధపడుతున్నా. ఎందుకంటే కమ్యూనిటీ ట్యాబ్‌లో పెట్టడానికి కాదు లైక్ వీడియో చేసి మళ్ళీ పెట్టడానికనంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెబ్ సీరీస్ అయితే రన్ అవుతున్నాయి కదా! మళ్ళీ దానికి వ్యూస్, దీనికి వ్యూస్ ఎందుకులే అని చెప్పి కామెంట్స్‌కి ఆన్సర్ ఇవ్వడం మొదలుపెట్టా ఇన్‌స్టాగ్రామ్‌లో. వాళ్ళతోనే మాట్లాడడం సరిపోయింది. అండ్ అదే విధంగా థాంక్ యూ సో మచ్. చాలా పేషెన్స్‌గా మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేస్తున్న వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. అండ్ ఎపిసోడ్ 9 వచ్చేసి మనకి 16థ్ ఆగస్ట్ అయితే రిలీజ్ అవబోతుంది. కన్ఫర్మ్ అని అంటే 200% కన్ఫర్మ్. ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం ముందుగానే వీడియో పెడతా. లైక్ ఒక 4 డేస్, 3 డేస్ డిలే ఏమన్నా ఉంటే మాత్రం కన్ఫర్మ్‌గా వీడియో అయితే పెట్టడమే జరుగుతది. ఈ రోజుకి ఆల్రెడీ వీడియో ఎడిట్ చేసి పెట్టా. కానీ ఇంకా మరి ఆల్రెడీ వెబ్ సీరీస్ రిలీజ్ అయిపోతుందని తెలిసిన తర్వాత ఇంకెందుకులే అని చెప్పి డిలీట్ చేస్తా. అండ్ ఎపిసోడ్ 16 ఐ మీన్ ఎపిసోడ్ 9 గురించి అయితే నేను కూడా ఈగల్‌గా వెయిట్ చేస్తున్నా. దాంట్లో ఏమేమి ఎలా చెప్తాది, ఎలా ఉంటది అసల అన్నది నాకు కూడా చాలా అంటే చాలా ఈగల్‌గా వెయిట్ చేయడానికి మీ ద్వారా ఇంకా ఎక్కువగా వెయిటింగ్ అయితే నేనైతే చేస్తున్నా. అండ్ లోపలైతే మాత్రం మామూలుగా లేదు. అలాగే ఇంకా, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయి గైస్. ఇంతటితో వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నా. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ దెన్ స్టే ట్యూన్ టు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ నా పేరు అక్షయ్. మీరు చూస్తున్నారు. ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ అండ్ హావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్. టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ హెల్త్.